చాలాసార్లు వర్క్ స్టార్ట్ చేయకముందే ఓడిపోతుంటాం. దానికి కారణం అతిగా ఆలోచించడం. టూ మచ్ థింకింగ్ కూడా ఒక్కొక్కసారి నిన్ను ఓడిపోయేలా చేస్తుంది మామ. ఆలోచించు, కానీ అతిగా ఆలోచించు. నేను చేయగలనా? ఒకవేళ ఫెయిల్ అయితే అందరూ ఏమనుకుంటారు? ఈ ప్రశ్నతో అతిగా ఆలోచించి లేని సమస్యలను సృష్టించుకొని ఉన్న అవకాశాలను చంపుకుంటున్నావు మామ. నిన్ను ఆపేది నీ పరిస్థితులు కాదు మామ, నీ ఆలోచన. ఒక ఐడియా వస్తుంది, కానీ ఏమైపోతుంది? ఫెయిల్ అవుతున్నావా? వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనుకుంటున్నావా? నేను చేయగలనా అని ఆలోచిస్తూనే స్టార్ట్ చేయకుండా వదిలేస్తున్నావు మామ. అదే ఓవర్ థింకింగ్ అంటే. నీ ప్రాసెస్ రాంగ్గా తప్పు లేదు మామ. ప్రాసెస్ని నేర్చుకో, కానీ ఒక్కడు కూడా వేయకుండా ఉండడం అది ఇంకా పెద్ద తప్పు మామ. నీ ఆలోచన ఆచరణలో ఉండాలి మామ. ఆలోచనలు కేవలం దారిని మాత్రమే చూపిస్తాయి, కానీ అడుగులు వేసిన వాడే గమ్యాన్ని చేరుకుంటాడు మామ. ఓవర్ థింకింగ్ నీ కాన్ఫిడెన్స్ని తగ్గిస్తుంది, టైం వేస్ట్ అయ్యేలా చేస్తుంది, ఆపర్చునిటీస్ మిస్ అయ్యేలా చేస్తుంది. ఒక్కసారి ఆలోచించు, నువ్వంటే ఏంటో తెలుసుకో.